ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ అయిన సీఎం రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో ఓ కీలకమైన మీటింగ్ పెట్టారు. రాష్ట్రంలో ఏ రంగాల్లో ఎలాంటి ప్రగతి ఉందో పూర్తి స్థాయిలో రివ్యూ చేశారు. గడిచిన 2 ఏళ్లుగా మనం మంచి పరిపాలన ఇస్తున్నాం, కానీ ఇక్కడితో ఆగిపోద్దు, ఇంకా చాలా చేయాల్సింది అని చంద్రబాబు అధికారులతో అన్నారు. ప్రభుత్వాఫీసుల్లో కూర్చుని ఫైళ్లు తిరిగేస్తే సరిపోదని పెద్ద పెద్ద అధికారులంతా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యటించాలని సీఎం గట్టిగా చెప్పారు. అప్పుడే జనాల నిజమైన సమస్యలేంటో తెలుస్తాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే టార్గెట్ గా బ్యాంకింగ్, ఫినాన్స్ రంగాలపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే అయినా ఇప్పుడు ఇండస్ట్రీస్, ఐటీ లాంటి సేవా రంగాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. మనం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు ఏపీ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి అనుకున్న గోల్స్ సాధించాలని సీఎం పిలుపునిచ్చారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రం మీద నమ్మకం పోయింది. ఈ రోజు మీరు చూస్తే దేశంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్. 22,87,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి, ఎంఓయూలు చేశాం.